సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ డిఫెండ్ చేసుకునేందుకు రెడీ అవుతున్న టీమిండియా అంతకంటే ముందు న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ల సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న సూర్యసేన ఈ రోజు ఆదివారం గువాహతిలోని బార్షపారా స్టేడియంలో జరిగే మూడో టీ20లోని గెలిచి ఇక్కడే సిరీస్ నెగ్గాలని భావిస్తుంది. వరుసగా 2 మ్యాచ్ల్లో కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఇక మరోవైపు సిరీస్ లో నిలవాలంటే న్యూజిలాండ్ కి ఈ మ్యాచ్ గెలుపు తప్పనిసరి. దీంతో ఈ మూడో టీ20 రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది. టీమిండియాలో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ సమతూకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ విజయాలు సాధిస్తుంది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ఆరంభం బాగానే ఉన్నా మిడిల్ లో పరుగులు సాధించలేకపోతున్నారు. మధ్య ఓవర్లలో టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తుండడం, న్యూజిలాండ్ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం ఆ జట్టుకు తీవ్ర మైనస్ గా మారింది. గత ఏడాది టెస్టులో ఈ నెలలో వన్డేల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ షార్ట్ ఫార్మాట్ లో మాత్రం తేలిపోతుంది. వరుసగా 2 ఓటములు. దీంతో సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్ న్యూజిలాండ్ కు చావోరేవో లాంటిది. మిచెల్ శాట్నర్ తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ టీం కు గౌహతిలో వాతావరణం అనుకూలంగా ఉండనుందని, ఇక్కడ పరిస్థితులు న్యూజిలాండ్ పరిస్థితుల మాదిరిగానే చక్కగా తమ ఆటగాళ్లకు సరిపోతుందని, ఈ మ్యాచ్ లో తమ జట్టు ఒక్క మిస్టేక్ ను సరి చేసుకుంటే తప్పక గెలుస్తుందని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ అన్నాడు. మిడిల్ లో పార్ట్నర్షిప్ లు అందుకోగలిగితే ఇప్పుడున్న న్యూజిలాండ్ టీం ఫామ్ ప్రకారం భారత్ లో ఏ మ్యాచ్ అయినా గెలవగలుగుతుంది. కానీ మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నమోదు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచే కాదు తదుపరి మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని రాస్ టేలర్ అన్నాడు. ఇక బర్షపారా స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే పిచ్ సాధారణంగా చదునుగా ఉంటుంది. బ్యాట్స్మెన్లకు ఈ పిచ్ సహకారం అందిస్తుంది. ఇది ఎర్రమట్టి పిచ్ కాగా సాయంత్రం పూట మంచు కురుస్తుంది కనుక టాస్ గెలవడం ఈ 2 జట్లకు చాలా కీలకం. బౌలర్లు ఇక్కడ స్వింగ్ రాబట్టొచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఇక్కడ సైతం పరుగుల వర్షం ఖాయమని అంచనా వేస్తున్నారు.